నర్సరావుపేట మండలం మొలకలూరు, రొప్పిచెర్ల మండలం వెప్పర్ల గ్రామాలలో విచ్చలవిడిగా మట్టి మాఫియా దోపిడీ. నర్సరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మొలకలూరులో సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిలో జరుగుతుందన్నారు. రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో 250 ఎకరాల భూమిలో విచ్చలవిడిగా మట్టి మాఫియా దోపిడీ జరుగుతుందన్నారు. అధికార పార్టీ అండదండలతోనే నర్సరావుపేట నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కనుసన్నల్లోనే ఈ మట్టి మాఫియా జరుగుతుందన్నారు. అధికార యంత్రాంగానికి తెలియజేసిన పట్టి పట్టణట అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో అయితే హైవే రోడ్లో టిప్పర్లతో రాంగ్ రూట్లో ఎలాంటి రోడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. హైవే పెట్రోలింగ్ అథారిటీ స్థానిక రొంపిచెర్ల పోలింగ్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో భాగంగా మొలకలూరు గ్రామం రావటం జరిగింది. ఈ గ్రామంలో ప్రధానంగా మొలకలూరు ఈరోజు మట్టి మాఫియాకి ఒక కేంద్రంగా నిలబడింది. మట్టి మాఫియా నర్సరావుపేట నియోజకవర్గంలో మొలకలూరు గ్రామంలో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో దాదాపు 50-60 ఎకరాల్లో ఈ మట్టి మాఫియా జరుగుతాం. ముఖ్యంగా మొట్టమొదటిది ఇక్కడ ఒక చెరువు ఉంది. ఏదో ఆ చెరువులో పంట పొలాలకి నీళ్లు ఉపయోగించుకునే చెరువు. పెద్దలు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఆ చెరువుని తయారు చేశారు. ఆ చెరువుకి ఏదైతే R&B రోడ్డు ఉందో ఆ రోడ్డుకి మధ్యలో ప్రభుత్వ స్థలం సుమారు 10 ఎకరాల్లో అక్రమ మైనింగ్, ప్రభుత్వ స్థలంలో దాదాపు 20 అడుగులు 30 అడుగులు మట్టి తీసే కార్యక్రమం. ఎక్కడి నుంచి అలుగుంది ఆ చెరువుకి, అలుక్కి మెయిన్ R&B రోడ్డుకి మధ్యలో మొత్తం మట్టి కూడా పెద్ద పెద్ద గుంటలు తీసేసి మట్టి అమ్ముకునే కార్యక్రమం. ఇప్పుడు టిప్పర్ 6,000, ట్రాక్టర్ 2,000. ఈ విధంగా రాత్రింబగళ్ళు వందల సంఖ్యలో టిప్పర్లు తోలుకుంటూ రోజు ఒక మొలకలూరు గ్రామంలో కాదు, ప్రస్తుతం ఇప్పర్ల గ్రామంలో 250 ఎకరాల చెరువులో మట్టి తీస్తా ఉంటే మాట్లాడరు. సంత గుడిపాడు చెరువులో, అట్లానే కోటప్పకొండ దగ్గర దేవుడు మాన్యం, కోటప్పకొండ స్వయంగా త్రికోటేశ్వర స్వామి మాన్యంలో మట్టి తీస్తే నువ్వే మాట్లాడవు. అన్ని గ్రామాల్లో మట్టి మాఫియా జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో కలెక్టర్ గారికి కనపడదు, RDO గారికి కనపడదు, MRO గారికి కనపడదు, మైండ్ ఇరిగేషన్ వాళ్ళు కనపడరు, అధికారులు ఎవ్వరికి కూడా కనపడదు. ఇది పరిస్థితి. ఇది ఒక నర్సరావుపేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా దాదాపు 150 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందా, నాయకులు చేస్తున్న మాఫియా మామూలు కాదు. అరవింద్ బాబు ఏదో నీతులు చెప్తా ఉంటాడు. నేను అడుగుతా ఉన్నాను, 2.5 సంవత్సరాల కాలంలో ఏదైనా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమైనా చేశారా? గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన సచివాలయాలు కదా మీరు ఉపయోగించుకుంటుంది. ఆయన కట్టిన RBKలే, ఆయన కట్టిన మెడికల్ కాలేజీలు, ఆయన కట్టిన పోర్ట్లే, ఆయన కట్టిన ఫిషింగ్ హార్బర్లే కదా మీరు ఉపయోగించుకుంటుంది. మీరేమన్నా కొత్తగా పెట్టి ఉపయోగించుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? నర్సరావుపేటకి ఏమైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా చెప్పుకోదగ్గది ఏమన్నా చేశారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రావట్లేదు ఇంటింటికి. తెలుగుదేశం ఏ వార్డుకి ఆ వార్డు ఈయన పోయి క్లాసులు బీక్కొని వాళ్ళందరూ నించోబెట్టుకొని మాట్లాడుకుంటున్నాడు, అయినా సరే రావట్లా. ఇది పరిస్థితి. ఈ విధంగా ఈరోజు మట్టి దవ్వుకుంటున్నారు. అట్లానే మూడో విషయం,